దేవుని రాజ్యానికి పాత్రులు కాని వారి జాబితాలో ఒకటి, నాగటి మీద చేయి పెట్టి వెనకతట చూచువాడెవడను దేవుని రాజ్యానికి పాత్రులు కారని లూకా సువార్త 9:62లో ప్రభు అంటున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అని. క్రీస్తులో ఎదగాలి అని కోరుకునే వారందరూ గురియొద్దకే పరిగెత్తాలి. సంపూర్ణ సిద్ధి పొందుకున్నానని ఎవరైనా అనుకుంటే ఇక వారు అభివృద్ధిని చూడలేరు. యేసుప్రభు వారు ఈ విషయమై ఒక ఉపమానం చెప్తూ, మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించడానికి కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో మొదట లెక్క చూచుకొనడా? చూచుకున్న ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున అతను చూచిన వారందరూ ఎగతాళి చేసాగుదురు. ఆ ప్రకారమే తమకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని యేసుప్రభు అన్నారు. అలాగే వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కానేరడు.